అందరికీ నమస్కారం. నా పేరు జీవన్ గౌడ్. నేను టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారిని మాట్లాడుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకానేమో హైడ్రా అని చెప్పి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టిర్రు. ఆ హైడ్రా వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ దందా మొత్తం పడిపోయి ఆస్తులున్నా భూమి అమ్ముకోలేక అది ఏది ఎఫ్టీఆర్లు ఉందో ఏది బఫర్తో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉండే. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు నాయన అంటే మళ్ళీ ఇప్పుడు 22A జీవో అని చెప్పి మళ్ళీ కొత్తది తెచ్చారు. అంటే పేద ప్రజలు నిమ్మడంగా ఉండనియరా? వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ఏదో బిడ్డల పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా అవసరానికి వైద్య ఖర్చులకు కానీ చేద్దామంటే అమ్ముకోని పరిస్థితి లేదు. రీజన్ ఆఫీస్లో పోతే ఇది 22 ఉందని చెప్తున్నాడు. కొనేవాడు భయపడుతున్నాడు. అరే ఏంది అంత గందరగోళం పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఆస్తులున్నా కూడా వాడు కంటిన్యూ నిద్రలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు పాపం. ఏం చేయాలని చెప్పి ఆలోచన కొంతమందికి అయితే ఆటో అటాక్లు వస్తున్నాయి. మరి ఏంటి దారుణము? కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఇంతగానో హింస పెట్టాలి నా పేద ప్రజలని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు. ఎట్లా పాలించిండు? ప్రజలు కంటెంట్ నిద్రపోయారు, సంతోషం కడుపుని అన్నం తిన్నారు. తింటే వాళ్ళు. కానీ పేద ప్రజలు మాత్రం ఇట్లా ఇబ్బంది పెట్టలే ఎప్పుడు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు 10 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలలో ఎంతోమంది ఇబ్బందుల పాలై పాపం రియల్ ఎస్టేట్ దందా చేసుకునే వాళ్ళు కూడా వ్యాపారం లేక ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. మరి వేరే జీవనోపాధి కోసం వెతుక్కుంటుర్రు పాపం. తిండి ఒక పూట తింటే ఒక పూట తింటలేదు. కాబట్టి ఈ పద్ధతి కరెక్ట్ కాదు. పాలన చేత కాకపోతే జరిగిపోవాలి. అంతేగాని ఇదేం పాలన? మొత్తము పిచ్చోటి చేతిలో రాయిలాగా అన్నట్టు కాదు ఉన్నది ఇప్పుడు ఈ కథ మొత్తం. కాబట్టి మరి 22 జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఆగ్రహానికి గురవుతారు. ఆగ్రహం మొత్తం ప్రభుత్వం మీద ఇట్లా ఉన్నది కసి ప్రజలకు. కాకపోతే ఏం ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, ఏం చేయాలి అని చెప్పి ఊరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ ఓటేయాలి. మనం కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. అప్పుడే మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల దాకా అసలు మొత్తం పాతాలను తొక్కేస్తారు ప్రజలు. అంత హీనంగా ఉంటుంది సార్. ప్రజలు చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ 22 జీవో మరి వెంటనే ఉపసంహరించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా మరి ప్రయత్నం చేయాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.